ముందుకెళ్తూ జనంలో కూడా ఆ సిచ్యుయేషన్ ని గెలుపు దిశగా తీసుకెళ్లడానికి కృషి చేశారు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్క ప్రశ్న. మనం పర్టికులర్ గా యాక్టివ్ గా పనిచేసే నాయకులు ఇద్దరినో ముగ్గురునో మనం చూస్తాం. ఒక బండి సంజయ్ గారిన, ఒక ఈటల రాజేందర్ గారు, ఒక ధర్మపురి అరవింద్ గారు, ఇంకా అగ్రెసివ్ వాయిస్ గా జనాల యాక్టివ్ గా చేయడంలో రఘునందన్ రావు గారు. ఇంకా పనిచేసే నాయకులు బోల్డ్ మంది బీజేపీలో ఉన్నారు. అసలు ఆ నాయకులు ఎక్కడున్నారండి? అసలు ఆ నాయకుల్ని బయటకు ఎందుకు తీసుకురారండి? వాళ్ళు ఎందుకు మాట్లాడారండి? వాళ్ళ గొంతు ఎవరు నొక్కేస్తున్నారండి? వాళ్ళని ఎవరు ఏం చేస్తున్నారు? సో ఇక్కడ ఎలా అయిపోయింది అంటే పరిస్థితి, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు బానిసలు. వాళ్ళు ఏది ఉన్న పార్టీ గెలిచినా గెలవకపోయినా వాళ్ళు పని చేస్తారు. ఇది బీజేపీలో కొంతమంది లీడర్లు బాగా వంట పట్టించుకున్నటువంటి వ్యవహారం. ఇంకొకటి, వాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళకి పదవులు వచ్చేస్తాయి. ఒకే పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళకి పదవులు వస్తాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం లేదు. ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే జనం. బీజేపీకి సపోర్ట్, బీజేపీ ఇక్కడ రావాలని కోరుకునేటటువంటి ఓటర్ ఒకళ్ళైతే బీజేపీ కార్యకర్తలు నష్టపోతున్నారు. ఇక్కడ ఎన్నాళ్ళని చెప్పి వాళ్ళు ఈ విధంగా వస్తుంది 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 అని అదేదో సినిమాలో కనుక కోటా శ్రీనివాసరావు కోడిని కట్టుకొని ఇక్కడ ఉత్తాన్నం తింటూ విజువలైజేషన్ ఉంటుంది చూసారా? చిన్న ఇంటరప్షన్. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఎప్పటికైనా పొత్తు పెట్టుకుంటారనేటటువంటి అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. అఫ్ కోర్స్ గెలిచిన తర్వాత కవిత గారు కూడా కొంత అలాంటి చర్చలు నడిచాయని చెప్పి ఆమె కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రచారాన్ని చేసినటువంటి పరిస్థితి. ఆ ఓటు షిఫ్ట్ అవ్వడం కూడా, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవడం కావచ్చు, ఇప్పుడు ఈ ఓటు భారతీయ జనతా పార్టీ ఓటు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవడం కావచ్చు, ఇదంతా కూడా కొంత కామన్ పీపుల్ లో నిజమేనేమో, వచ్చే ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఒకటవుతాయేమో, రెండు కలిపే పోటీ చేస్తాయేమో అనేటటువంటి ఒక సందేహాన్ని కలిగిస్తున్నాయి కదా. డెఫినెట్ గా అండి. ఖచ్చితంగా నన్నే చాలా మంది అడిగారు, మేడం ఏంటి సిచ్యుయేషన్ అని చెప్పేసి అని. సో ఇక్కడ ఒక విషయం ఏంటి చెప్పాలి అని అంటే, ముందు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మారాల్సినటువంటి అవసరం ఉందండి. నాయకత్వ మార్పు జరిగితే తప్ప క్లారిటీ అనేటటువంటిది రాదు. ఇక్కడ చాప కింద నీరులాగా ఒకళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. అది జనాలని, క్యాడర్ని అయోమయానికి గురి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇదే పద్ధతి కనుక ఇంకొక సంవత్సరం కొనసాగితే ఇక్కడ బీజేపీ అనేటటువంటి దాన్ని మనం మర్చిపోవచ్చు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఇంకా ఎప్పటికీ కూడా మళ్ళీ బీజేపీలో ఒక నాయకుడు పుట్టి, అంటే ఇప్పుడు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ పనిచేసే నాయకులు మనకి పైకి కనిపించే వాళ్ళు కాక ఇంకా లోపల చాలా అగ్రెసివ్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లలో కూడా నిరాసక్తత వచ్చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీని మళ్ళీ మనము ఇక్కడ తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయటము, ఇంకా ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా కొనసాగుతుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీని పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు. నాయకత్వ మార్పు జరిగితే తప్ప, ఇది మాత్రం సుస్పష్టం. ఒకటి నవీన్ యాదవ్ కి సంబంధించి కూడా ఇంత మెజారిటీ ఇప్పుడు రావడం కనుక చూస్తుంటే కూడా ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కూడా లోకల్ ఇష్యూసా, లేదంటే రాష్ట్ర మొత్తం కంప్లీట్ గా చూసుకున్నా రాష్ట్ర నిర్ణయాలు ఏమైనా ఉంటాయి? ఈ రెండిట్లో ఏది మీకు బెటర్ అనిపిస్తుంది? ఇక్కడ టోటల్ గా ఇది మాత్రం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మాత్రం లోకల్ ఇష్యూస్ ఏనండి. ఒకటి, నవీన్ కుమార్ యాదవ్ అనేటటువంటి అతను ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా గెలవాలి అనేటటువంటి దానికి గెలుపు దిశగా ఏం చేయాలో అవన్నీ అతను చాలా ప్లాన్డ్ గా చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నాడు, యూత్ యాక్టివ్ గా పనిచేస్తున్నాడు, ఎవరికైనా సరే అందుబాటులో ఉంటున్నాడు. ఇది ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రభావితం చూపించేది లోకల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్. జనరల్ ఎలక్షన్స్ లో ప్రభావం చూపించేది మీరు అన్నట్టుగా సెంట్రల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో జాతీయ పార్టీల ప్రభావం అనేది జనరల్ ఎలక్షన్స్ లో ఉంటది. కానీ బై ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా లోకల్ పార్టీ, లోకల్ లీడర్స్ మీదే అది ఆధారపడి ఉంటుంది. సుస్పష్టం ఇది. ఓకే రైట్. ఒకసారి మనం బీహార్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ భేరి మోగిస్తోంది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రస్తుతం మెజార్టీ స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగాని జోరు చూపిస్తోంది. బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు కావాలి. అయితే ఎన్డీఏ కూటమి రికార్డు స్థాయిలో ఏకంగా 190కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక మహాగఠబంధన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్. బీహార్ లో వస్తున్నటువంటి ప్రజా తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఏ రకంగా చూసుకోవాలి బీహార్ ఫలితాలకు సంబంధించి? ఏకంగా ఇటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికంటే కూడా భారీ మెజారిటీని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ ప్రజా తీర్పును ఏ రకంగా విశ్లేషిస్తారు?
గుడ్ ఆఫ్టర్నూన్ శివ. బీహార్ లో అంతా ఊహించినట్టుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో దానికి మించి కూడా ఫలితాలు వస్తున్నాయి. ఒక రకంగా ఎన్డీఏ పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా బీహార్ లో విజయం సాధించబోతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనం చూసుకుంటే 243 స్థానాలకు సుమారుగా 190 స్థానాల పైచిలకు స్థానాలు ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించే దిశ కనబడుతోంది. అదే సందర్భంలో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆర్జేడీ మహాగఠబంధన్ కేవలం 50 స్థానాల లోపే పరిమితమై ఉంది. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము బీహార్ లో ప్రభుత్వం కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కొత్త ప్రభుత్వాన్ని కోరుకునే అవకాశం ఉందంటూ చెప్పేసి ప్రచారం చేశారు. సో ఒకవైపు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో మొత్తంగా కూడా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఆర్జేడీ నేత అందరూ కలిసి మహాగఠబంధన్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ర్యాలీలు సమావేశాలు పెట్టడం, ప్రచారాన్ని ముందుగానే 2 నెలల తరబడి నుంచే ప్రచారం చేశారు. కానీ అవి ఎక్కడ కూడా ఫలించిన పరిస్థితి కనబడతలేదు. సో ఎప్పుడైతే గతంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా ఈసారి ఎన్డీఏ మరింత పెద్ద ఎత్తున స్థాయిలో ఎన్డీఏ కూటమి భారీ విజయం, భారీ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోబోతుంది. సో మొత్తంగా ప్రస్తుతం 243 స్థానాలకు గాను అక్కడ 190 స్థానాలకు పైచీలకు ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశాలు కనబడుతోంది. ప్రస్తుతం టెండర్ చూస్తూ ఉంటే అదే సందర్భంలో మహాగఠబంధన్ కేవలం 50 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. సో మనం ఒకసారిగా మొత్తంగా చూసుకుంటే 243 స్థానాల్లో ఇక ఏదైతే ఎన్డీఏ కూటమి 101 స్థానాల్లో జేడీఏ పోటీ చేసింది, 101 స్థానాల్లో బీజేపీ, అంటే ఇద్దరు కూడా 101 స్థానాల్లో పోటీ చేశారు. సో ఈ 101 స్థానాల్లో ప్రస్తుతం మనకు చూస్తున్న ట్రెండ్ ప్రకారము బీజేపీ 85 స్థానాల్లో విజయం దిశగా వెళ్తుండగా జేడీఏ 76 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇదే సందర్భంలో లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ 28 స్థానాల్లో పోటీ చేస్తే 24 స్థానాల్లో, అదే విధంగా హిందుస్థానీ అవామ్ మోర్చా 4 స్థానాల్లో గెలుపొందింది. సో 6 స్థానాల్లో పోటీ చేసింది. సో మొత్తంగా కూడా అక్కడ ఎన్డీఏ కూటమి వన్ సైడ్ విక్టరీతో మొత్తం కూడా బీహార్ లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకునే నిన్న మొన్నటి వరకు అంటే ఎగ్జిట్ పోల్స్ రాక ముందు వరకు కూడా ఎలక్షన్స్ ఉన్నంత వరకు కూడా చాలా నెక్ టు నెక్ పోటీ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమికి కష్టకాలం ఇది, మహాగఠబంధన్ కి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి విశ్లేషణలు చాలా కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువతంతా కూడా తేజస్వి యాదవ్ వైపే ఉన్నారు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి యాదవ్ అభ్యర్థిగా ప్రకటించలేదని కూడా అటు ఆర్జేడీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ మీద. ఎట్టకేలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ ఒక్కసారి మనం ప్రెసెంట్ రిజల్ట్ కనుక చూసుకుంటే తేజస్వి యాదవ్ తన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కింద కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా శివ, ఇక్కడ మొత్తంగా కూడా మనం గత నెల రోజుల నుంచి చూస్తుంటే కాంగ్రెస్ సంబంధించి అదే మహాగఠబంధన్ విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పొత్తు విషయంలోనే ఒక సందర్భంలో మహాగఠబంధన్ సంబంధించి మేము బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ప్రకటించిన పరిస్థితి కనపడింది. సో ఒక రకంగా కూటమిలో కొంత అన్ని పార్టీలకు సంబంధించి సఖ్యత లేకపోవడం, అదేవిధంగా ఎవరికి దారి వారి అన్నట్టుగా అదే సందర్భంలో సీట్ల పంపకం విషయంలో కూడా కొంత చాలా రోజులు సమయం తీసుకోవడంతో మొత్తం ఈ లోపే అక్కడ మరోవైపు ఎన్డీఏ కూటమి మాత్రం ఫుల్ ఫెడ్జ్ గా ఒకవైపు అధికారంలో ఉండడం కొంత కలిసి వచ్చిన అంశం కావడంతో గత 3-4 నెలలుగానే ఎన్నికలకు ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయడం, ముఖ్యంగా నితీష్ సర్కార్ తీసుకున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా మహిళలు కావచ్చు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ అంశంగా మారిందని చెప్పవచ్చు. అదే సందర్భంలో మహిళలు కూడా సుమారుగా దాదాపు 60% పైగా కూడా మహిళలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపుగా నిలవడానికి కారణమయ్యారు. అయితే ఇక ఈసారి మనం చాలా గమనించాల్సిన ఒక ఆసక్తికర అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆర్జేడీ మొత్తంగా కూడా మహాగఠబంధన్ మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లపైన ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేశాయి. సో ముస్లిం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనము పోటీలో ఉంటాము, గెలుస్తామని చెప్పి భావించాయి. కానీ ఇక్కడ ఎవరు ఊహించినట్టుగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ముస్లిం మైనార్టీ ఓట్లు పెద్ద ఎత్తుగా పడ్డ పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క లోక్ జనశక్తి కావచ్చు, అదేవిధంగా జేడీయూకు మైనార్టీ ఎక్కడైతే ముస్లిం ఓట్లు బలంగా ఉంటారో ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు జేడీఏ కావచ్చు, లోక్ జనశక్తి పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం కూడా ఒక రకంగా మహాగఠబంధన్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క బీహార్ ఎలక్షన్ లో చాలా అనేకమైనటువంటి ఆసక్తికర అంశాలు. ఒక రకంగా చూసుకుంటే ఒకవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి అదే సందర్భంలో గతంలో
మొత్తం కూడా వన్ సైడ్ గా ఆ యూత్ లో కొంత మంచి పట్టు కనిపించినటువంటి తేజస్వి యాదవ్ ఈసారి తనే సొంత నియోజకవర్గము సంబంధించి రాఘోపూర్ లోనే తనే 3,000 ఓట్లతో వెనుకంజలో ఉండడం కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా కూడా మరో విషయం చూసుకుంటే రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. బీహార్ లో ఏకంగా 61 స్థానాలకు పోటీ చేసింది. అంత ముందు రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ అధికారి యాత్రతో మాకు చాలా హైప్ వచ్చిందని పోటీ పడి గొడవ పెట్టుకుని మరి అటు ఆర్జేడీతో 61 స్థానాలు తీసుకుంది. కేవలం 7 స్థానాల్లో మాత్రమే ముందంజలో కంటిన్యూ అవుతుంది. 8% ఓటింగ్ మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవాలి? రాహుల్ గాంధీ తీసినటువంటి బాంబులన్నీ కూడా తుస్సుమనిపోయినటువంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అనుకున్నటువంటి విషయాలేంటి? యా శివ, ఒకటి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్య రాహుల్ గాంధీ బీహార్ లో తమ ప్రభుత్వం గతంలో కావచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి పథకాలు ఏం అభివృద్ధి ప్రజలకు చేసింది, అదే సంక్షేమ పథకాలు ఎలా చేపట్టిందనే విషయాన్ని వివరించకుండా కేవలం ఒకే నినాదం తీసుకొని వెళ్తున్నాడు. సో ఓట్ చోరీ. సో ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఓట్ చోరీ ఇప్పుడు అదే ఒక పెద్ద ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలేలా చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ఉదాహరణకు వస్తే తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. సో అధికారంలో వచ్చిన రాష్ట్రాల్లో ఈ ఓటు చోరీ గురించి లేవనెత్తకుండా మిగతా రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ గెలిచిన చోట ఓటు చోరీ అని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియాలో కావచ్చు కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ పైన కొంత విమర్శలు కూడా లేవనెత్తాయి. ఎందుకంటే మీరు గెలిచిన చోట మాత్రం ఎట్లాంటి ప్రస్తావన దిగట్లేదు, అదే సందర్భంలో మాత్రం బీజేపీ గెలిచిన చోట కావచ్చు ఎన్డీఏ కూటమి గెలిచిన చోట ఓట్ చోరీ అని చెప్పి కొత్త నినాదాలు తెరపైకి తీసుకోవడం పట్ల కూడా కొంత బీహార్ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనట్టు తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇటు ఆర్జేడీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పొత్తు ఆ విషయంలో కూడా కొంత లోకల్ కాంగ్రెస్ లీడర్లు కూడా కొంత తీవ్ర వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత ఒత్తిడి అయింది. సో చివరి నిమిషం వరకు కూడా పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోవడం, అదే సందర్భంలో ఇటు ఆ మైనార్టీ ఓట్ల విషయంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. సో ఆ మైనార్టీ ఓట్ల విషయంలో కూడా కొంత వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా దెబ్బతిన్నారనేది కూడా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సో మొత్తంగా నెలల తరబడి అక్కడ ప్రచారం చేసిన కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం, అంటే 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాలకు మాత్రమే పరిమితం అవడం పట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించి డీలా పడ్డాయని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఒక ఇంత మొత్తం బీహార్ ఎన్నికలకు సంబంధించి చాలా గుణపాఠాలు తీసుకోవాలి. ప్రతి సందర్భంలో కూడా మనం రీసెంట్ గా చూసాం హర్యానా కావచ్చు అదేవిధంగా మిగతా మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు ఎన్నికలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కడ ఒక సౌత్ ఇటు తెలంగాణ కర్ణాటక తప్ప మిగతా చోట్ల ఎందుకు రాణించలేకపోతుంది. ఒకవైపు ఉత్తరాయణలో అత్యంత ప్రతిష్టంగా ఉన్నటువంటి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టంగా ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంకు రెగ్యులర్ ఓటు బ్యాంకును కూడా ఎందుకు విస్మరిస్తుంది, ఎందుకు ఓటుగా మలుచుకోలేకపోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా అంతా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మొదటి నుంచి కూడా మైనార్టీ ఓట్లు అదేవిధంగా దళిత ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ మైనార్టీ ఓట్లు పడలేదు, దళితులు కూడా పూర్తి స్థాయిలో జేడీఏ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి జేడీకి సంబంధించినటువంటి కూటమి ఎన్డీఏ కూటమి చాలా వ్యూహాత్మకంగా వెళ్ళింది. ఎక్కడైతే మైనార్టీ దళిత ఓట్లు ఉంటాయో అక్కడ జేడీయూ అదేవిధంగా ఈ యొక్క సంబంధించి రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించి లోక్ జనశక్తి కూడా ఆ ఓట్లకు సంబంధించి అక్కడ మొత్తం గుండు గుత్తగా పడే విధంగా ఆ ఓట్ల ఏదైతే సీట్లు పంచుకునే విషయంలో ఆ పోటీ చేసే విషయంలో చాలా క్లారిటీగా వెళ్ళింది. ఎక్కడైతే ఆ అగ్రవర్ణాలు కావచ్చు కొంత బీజేపీకి ఓటు బ్యాంక్